అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. 2024 ఎలక్షన్స్ లో కూడా రిజల్ట్ మనం చూసాం. మన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా చిత్తుగా ఓడిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే అప్పుడు ఆయన చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతులు కూడా హై రేంజ్ లో ఉండడం కూడా జరిగింది. అందులో భాగంగానే ప్రాముఖ్యంగా చెప్పాలంటే 11 సీట్లు వచ్చినాయి. అంటే 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళ స్థానం ఎక్కడుంటుందంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఉంటుంది, దాంతో పాటు అసెంబ్లీలో కూడా ఉంటుంది. ఆ 11 స్థానాలు ఏంటి అంటే పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఆలూరు, మంత్రాలయం, ఎర్రగొండపాలెం, పాడేరు, అరకు 11 సీట్లకి వాళ్ళు పరిమితం అయ్యారు. ఈ 11 సీట్లు అంటే జగన్మోహన్ రెడ్డితో కలిపినటువంటి 10 సీట్లు కూడా 11 మంది కూడా వాళ్ళు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి హాజరైన తర్వాత ప్రజల సమస్యల మీద మాట్లాడాలి, ప్రశ్నించాలి, వాళ్ళతో డిస్కషన్ చేయాలి. ఇది ప్రజలందరూ కూడా ప్రత్యక్ష ప్రసారాలు వీక్షిస్తూ ఉంటారు. ఇది ఎవరైనా చేయాల్సినటువంటి పని. ఎందుకంటే ప్రజలు నమ్మి ఓట్లేసి అక్కడికి వెళ్ళి మాకు న్యాయం చేయి అన్నారు. మనం సీఎం కాకపోయినా, మనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా మన 11 సీట్లు కలిసి అక్కడికి వెళ్ళడం అనేది న్యాయం, ధర్మం. అదే డెమోక్రసీ, అదే రాజ్యాంగ భద్రత. అవన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వెళ్తే ఏం మాట్లాడతారో, వాళ్ళకి 164 సీట్లు ఉన్నాయి కదా, ఇంతకుముందు మనం దారుణంగా విమర్శించినాము, దారుణంగా వాళ్ళని తిట్టినాము. ఇప్పుడు వెళితే మనం తట్టుకోగలమా? వాళ్ళన్న మాటలకి మనం తిరిగి మాట్లాడలేకుండా నిస్సహాయ స్థితులు, అంటే నిస్సహాయ స్థితిని కూడా కాదు, అతను చేసిన పాపాలే, కర్మ ఈజ్ బ్యాక్ అన్నట్టు ఆడ కూర్చున్నప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని కానీ అక్రమార్జన గురించి కానీ మాట్లాడితే తిరిగి మాట్లాడలేడు. అది ప్రజలు చూస్తే ఇది మరీ తక్కువ అయిపోతాడు. కాబట్టి జరిగిన 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు కూడా అతను రాలేదు. రీసెంట్ గా రఘురామకృష్ణరాజు గారు కూడా అన్నారు, ఒక ప్రెస్ మీట్ పెట్టి వర్కింగ్ డేస్ అంటే అసెంబ్లీకి ఉన్నటువంటి రోజులు, అంటే వర్కింగ్ డేస్ అసెంబ్లీ ఉంటుంది కదా 60 రోజులు, అంటే హాజరు కావాల్సినటువంటి అసెంబ్లీ 60 రోజుల్లో వరుస పెట్టి కానీ 60 రోజుల్లో కానీ రాకపోతే ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంతో భయపడిపోయి ఇది ఎక్కడ తీసేస్తారు అనుకున్నాడో ఏమో, అసెంబ్లీకి మమ అంటూ అక్కడికి వచ్చి ఒక 2 మినిట్స్ ఉండి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంతే. నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి 2.2 అంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఆ 2.2లో 2 అనేది 2 మినిట్స్. ఆయన అసెంబ్లీలో 2 మినిట్స్లో ఉంటాను, నేను 2 మినిట్సే ఉంటాను, నేను 2 మినిట్స్ అయితేనే వస్తాను, 2 నిమిషాలు 2 మినిట్స్ వస్తాను, 2 నిమిషాలు అయితే నేను వస్తానని చెప్పకనే చెప్పేశాడు. ఇది కాక అక్కడికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూద్దాం. సో వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, భయపడుతూ కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, ఏం చేద్దామని ప్లాన్ లో ఉన్నాడు గురువు గారు. చూడండి, ఒక్కసారిగా ఇదిగో నవ్వుకుంటూ అందరికీ దండాలు పెట్టుకుంటూ. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలా, గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉన్నారు, ఎలాంటి పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఎలాంటి పరిశ్రమలు వస్తున్నాయని అన్నాడో లేదో ఆ మాట. అంటే ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, లేదా హనుమాన్ చాలీసా ఉంది, ఇంటే దెయ్యాలు నిలబడతాయా? ఆ నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళిపోవా? ఇప్పుడు హనుమాన్ చాలీసా ఉంది, గాయత్రి మంత్రం ఉంది, లేదా దేవుడి యొక్క పాట ఉంది, లేదా దేవుని యొక్క కీర్తనలు ఉన్నాయి. అవి వినగానే దెయ్యాలు ఏం చేస్తాయి? ఒక్కసారిగా అక్కడి నుంచి అద్దాల పగలు కొట్టుకుని గాల్లో ఎగిరి వెళ్ళిపోతాయి. సేమ్ అంతే. లోకేష్ గారు, చంద్రబాబు గారు కూటమి పరిపాలనలో వస్తున్న కంపెనీలు, పెట్టుబడుల గురించి గవర్నర్ గారు ప్రసంగం మొదలెట్టాడో లేదో దెయ్యాలు ఎట్టెళ్ళిపోతాయో అట్లా జగన్మోహన్ రెడ్డి ఒకడు రాష్ట్రం బాగుపడుతున్నా, మంచి రోజులు వస్తున్నా కూడా తట్టుకోలేడు. కాబట్టి వాళ్ళు చేస్తున్న మంచి వినడం తప్పదు. అక్కడే ఉంటే అనుకున్నాడు లేదు, అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోయాడు. అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నా తెలుసు, విన్నాడు, టక్కున వెళ్ళిపోయాడు అంతే. అక్కడి నుంచి వెళ్ళిపోతూ నేను ఒక మాట మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి అనే నువ్వు 100% అసెంబ్లీకి రావాలి. నువ్వు పులివెందుల నుంచి గెలిచావు, నీతో పాటు 10 మంది గెలిచారు. మీరు గెలిచినప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడడం, ప్రశ్నించడం, ప్రజల సమస్యల మీద పోరాటం చేయడం అనేది చట్టసభ, శాసనసభలో చేయాల్సిన నీతి, నిజాయితీ. రాక వచ్చావు కొత్త పెలుగులు లెక్క. వచ్చినప్పుడు ఆడ కూర్చొని సమస్యలు ఏముండాయి అనేది నువ్వు మాట్లాడాలా. ఏం చేసావు? వాళ్ళు మాట్లాడుతున్నా అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా అటు పోతా ఉండవు అంతే. నేను ఒకటే కొంచెం చేస్తాను, నిన్నెవరన్నా కొట్టారా, నిన్నెవరన్నా తిట్టారా? మీరు నిండు సభలో అప్పటి ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ఎంత దారుణంగా ఆడవాళ్ళ గురించి ఎంత నీచంగా మాట్లాడినారో ఎవరు మర్చిపోవాలి ఈ రోజులకు కూడా. అదే విధంగా మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ గురించి ఈ రోజు జరిగిన సభలో ఒక్క మాట ఎవరైనా అన్నారా? అనలేదు కదా. మరి ఎందుకు వెళ్ళిపోతా ఉండవు నువ్వు? మళ్ళీ మధ్యలో పెద్దగా అరవడం, మాకు ప్రతిపక్ష హోదా కావాలి అని. ప్రతిపక్ష హోదా అంటే నీకు నేను చాక్లెట్, నువ్వు నాకు చాక్లెట్, కేకు, బిర్యానీ పెట్టుకోవడం కాదు, ఇచ్చి పుచ్చుకోవడం కాదు.
అప్పు తెచ్చుకోవడం కాదు ప్రతిపక్ష హోదా అంటే. జనాలకి మంచి చేసి సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే అప్పుడు మనకి ప్రభుత్వం అంటే డెమోక్రసీ నుంచి, రాజ్యాంగం నుంచి మనకు వస్తుంది. నీకు ప్రతిపక్ష హోదా అంటే కూడా తెలియకపోతే ఎవరేం చేయాలి నీకు? ప్రతిపక్ష హోదా అంటే 175 సీట్లు ఉన్నాయి. 175/10 = 17.5 అంటే =18 అంటే 18 సీట్లు ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది. నీకు ఆంధ్రాలో కాదు ప్రతిపక్ష హోదా, తెలంగాణలో కూడా లేదు. తెలంగాణలో 119 అంటే 119 = 11.9 అంటే 119/10 = 11.9 దట్ = 12. నువ్వు అలా ఎత్తుకున్న అతి తక్కువ సీట్లు అంటే ఆంధ్రాతో పోలిస్తే తక్కువ కాన్స్టిట్యున్సీ సీట్లుండే తెలంగాణలో కూడా నీకు అపోజిషన్ లేదు. నీతో ఎక్కడ యాగాల? ఈడకు వచ్చి కూర్చున్నావు, ప్రశ్నించాలి కదా, ఎదురు తిరగాల కదా. అంటే ఏదో మామ ఈ మధ్యకాలంలో ఎవరన్నా చనిపోతే చాలు టక్కన ఫోన్ వస్తుంది. జగనన్నా చనిపోయారంటే వచ్చి నవ్వుతూ, ఎలా అయితే వాళ్ళని చిక్కటి చిరునవ్వుతో ఇలా చూస్తూ వాళ్ళని దాన్ని ప్లస్ చేసుకోవాలనుకుంటావో అట్టెళ్ళి ఒక 2 నిమిషాలు. రెండోది ఎవరు పెళ్ళున్నా చాలు పిలిచి పిలవకుండా అట్టయితే వెళ్ళిపోతావు చూడడానికి. నీకు అసెంబ్లీ కూడా వాటితో సమానం అయిపోయింది. అసెంబ్లీ అంటే మనం కూర్చోవాలా? మనం ఎమ్మెల్యేవి, మనకు సీఎం ఉండాలా, ప్రతిపక్ష హోదా ఉండాలా, ఎమ్మెల్యే అనేది మనకు వద్దు. కాబట్టి ఎప్పటికైనా నేర్చుకో, ఓర్చుకో. ప్రజలు నిన్ను పులివెందుల నుంచి గెలిపించారు. దాంతోపాటు 10 మంది, మీకు ఒక క్రికెట్ టీం ఉంది. మీరు 100% అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నల మీద క్రికెట్ ఆడాలా, 6లు కొట్టాలా, 4లు కొట్టాలా, డక్అవుట్ అవ్వకూడదు. ఇది నువ్వు నిజాయితీగా నేర్చుకో. నిన్ను నమ్మిన జనాలకి నువ్వేం చేస్తావు? ఇప్పుడు జనాలు ఏమనుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళాడు, ఎవరో ఏదో అనేశారు, అది తట్టుకోలేక వెళ్ళిపోయాడు, మా జగనన్న మంచోడు, మా జగనన్న హింసించారు అంటున్నారు. అందరూ ప్రత్యక్ష ప్రసారంలో ప్రజలందరూ కూడా ప్రజాక్షేత్రంలో అసెంబ్లీలో జరిగిన ఈ రోజు అన్నీ చూశారు. నిన్ను ఎవరు ఏమన్నా గవర్నర్ గారు జరగబోతున్న మంచిని, రాబోతున్న మంచి రోజుల గురించి చెప్తే నీకు చెడైపోయి దెయ్యం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా నేర్చుకో, ఓర్చుకో. ప్రజలు నిన్ను గెలిపించారు, ప్రజలు నువ్వు గెలిపించారు. నేను మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.